బయట వాటికన్నా. బయట తింటారు. కొబ్బరికాయలకి, కొబ్బరి చెట్టుకి, కొబ్బరికాయలకు కూడా ఇంటి రుచి, బయట రుచి ఉంటుందా అమ్మ? ఏంటో ఒక్క మంది వేయకుండా పెంచుతున్నాం కదా. అవును, మస్తు స్వీట్ ఉంది. తీయగుంది. మా చెట్టు కొబ్బరి అండి. ఆలు కుర్మా కోసం తీసాం కానీ మొత్తం మేమే తినేసాం. ఫుల్ అంటే ఫుల్ స్వీట్ ఉంది నిజం కదా. ఇది మా బెర్రి పుట్టినప్పుడు పెట్టిన చెట్టు అనమాట. మా ఇంట్లో మా చిన్న బాబుకి ఎన్ని సంవత్సరాలు వస్తాయో కొబ్బరి చెట్టుకి అన్ని సంవత్సరాలు. అమ్మ అప్పుడు నవరాత్రులకి పెట్టిన కొబ్బరికాయ నుండి మొలకొస్తే మా అమ్మమ్మ తెచ్చిచ్చింది అనమాట. ఇది చెట్టు పెట్ట ఇంటి ముందట బాగుంటుంది అని చెప్తే ఆ చెట్టు పెట్టాము. ఎన్ని కొబ్బరికాయలు వస్తాయంటే అసలు నిజంగా చాలా వస్తాయి. మేము ప్రతి వారము ఉప్పు దీపం పెడతామన్నమాట. ఉప్పు దీపం పెట్టిన తర్వాత ఆ ఉప్పుని కొబ్బరి చెట్టుకి వేస్తాం అంతే. అసలు మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమి వేయం. ఫుల్ కుప్పలు కుప్పలు వస్తాయి. మస్తు మస్తు. ఇంకా అప్పుడు అప్పుడు మా మామయ్య ఉన్నప్పుడు అయితే ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉండేవంటండి. అంటే 4 పిల్లలు కదా, మా ఆయన ఇంకా 3 ఆడపడుచులు. మనిషికి ఒక చెట్టు ఇచ్చి ఇంటి చుట్టూ పెట్టి ఎవరి కాయలు వస్తే వాళ్ళకి కాయలు కాయలు అని చెప్పుకునే వాళ్ళంట. కానీ ఇల్లు కట్టేటప్పుడు మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ కట్టాం. ఇప్పుడు ఓన్లీ ఒక కొబ్బరి చెట్టు, 3 మామిడి చెట్లు ఉన్నాయి. బాయ్. ఆ మామిడి చెట్టు అంతా కొట్టేసి వస్తుందిలే మళ్ళీ. మొన్న కొట్టాం కానీ మళ్ళీ వచ్చింది. మనది ఒక చెట్టు, ఇంటి ముందర ఒక చెట్టు, ఇటు సైడ్ ఉంది. సో మొత్తం 3 మామిడి చెట్లు, ఒక కొబ్బరి చెట్టు.